శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ సందేశాన్ని బాబాగారు తన వాక్కుగా తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డలకు ప్రతిరోజు ఒకరోజు అని కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటారు. సాయి సచ్చరిత్ర చదివే వాళ్ళకైతే ప్రతిరోజు ఒక సందేశమే, సాయి లీలామృతం పారాయణ చేసే వాళ్ళకి ప్రతిరోజు ఒక సందేశమే. ఇలాంటి సందేశాలు బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకు చెప్తూనే ఉంటారు. ఆ సందేశాలలో వారి సమస్యలకు పరిష్కారం కూడా బాబాగారు చూపిస్తూ ఉంటారు. అలాంటి సందేశమే ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ ఎంతో సంతోషిస్తారు, ఎంతో ఆనందపడతారు. వాళ్ళ ఆనందానికి అవధులంటూ ఉండవు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ సాయంత్రం సమయాన బాబాగారు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. బాబాగారు తన బిడ్డలతో తన వాక్కుగా ఏం చెప్తున్నారో తెలుసా అండి? తల్లి, ఇక నీకు రాబోయే కాలమంతా చాలా బ్రహ్మాండంగా ఉండబోతోందమ్మా. అర్థం కాలేదా? ఈ సందేశం వినే లోపు నీ మనసు ఎగిరి గంతేస్తుంది బిడ్డ. ఒక్కసారి ఇది విను అని బాబాగారు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే, చూడు తల్లి, ఈరోజు నీకు ఒక మంచి దారి చూపడానికి వచ్చాను. ఆ దారిలో వెళితే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అవును తల్లి, కష్టాలనే తలుచుకొని బాధపడుతూ ఉన్నావా? ఇక ఆ బాధ అనేది వదిలేసే, దిగులు పడకు. ఎందుకంటే ఇక నీకు రాబోయే కాలమంతా నీ బాబా చెప్పినట్టు చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. నువ్వు ఊహించవు తల్లి, అంత సంతోషం నీ జీవితంలో ఉంది అని. ఇది నా జీవితమేనా అని నువ్వే ఆశ్చర్యపోతావు. బాబా ధన్యవాదాలు తండ్రి, ఇంత గొప్ప భవిష్యత్తు నాకు రాసావా అని నాకు ధన్యవాదాలు కూడా చెబుతావు. నమ్మి ఈ క్షణమే ఇది విను తల్లి. ఇక రాబోయే రోజులు నీకు అనుకూలంగా ఉంటాయి. నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పుల వలన ఎన్నో సమస్యలు వచ్చాయి కదమ్మా. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు బిడ్డ నువ్వు. అది మంచిదే, కానీ నీలో ఉన్న చెడు లక్షణం ఏంటో చెప్పనా? నీ కోపం తల్లి. అవును బిడ్డ, నీ కోపమే నీకున్న పెద్ద శత్రువు, అతి పెద్ద శత్రువు అదే. ఆ శత్రువుని తరిమి కొట్టు. అర్థం కాలేదా? అంటే ఆ కోపాన్ని తగ్గించుకోమని చెబుతున్నాను. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ. ఒక్కసారి కోపాన్ని తగ్గించుకొని చూడు. ఎప్పుడైతే నీకు పట్టరాని విపరీతమైన కోపం వస్తుందో, ఒక 5 నిమిషాలు దానిని ఆపి చూడు తల్లి. మార్పేమిటో నీకే తెలుస్తుంది. జీవితం అనేది చాలా చిన్నదమ్మా. అలాంటిది ఈ చిన్న జీవితంలో పగలు, ప్రతీకారాలు, పోటీలు, గొడవలు ఎందుకు చెప్పు? ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయి. నిన్ను నేను భూమిపైకి పంపింది కూడా దానికే. సంతోషంగా ఒక విహారయాత్రకు వెళ్ళిన యాత్రికునిలాగా నువ్వు ఆనందంగా గడిపి రావడానికి. కానీ నువ్వు అది మానేసి పగలు, ప్రతీకారాలు, కోపాలు, బాధలు ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నావు తల్లి. దయచేసి అవి వదిలే. నీ బాబా నిన్ను పంపింది అందుకు కాదు, సంతోషంగా గడిపి రమ్మని పంపాను. చూడమ్మా, నువ్వు కోరుకున్న ప్రతీదీ నీ చేతిలో పెడతాను. నీకొక విషయం చెప్పనా? జీవితం అనేది ఎంతో అద్భుతమైనది తల్లి. దానిని ఎప్పుడూ కూడా ఒక్కరోజని కాదు, ఏదో ఒక రోజు కానే కాదు, ప్రతి క్షణం, ప్రతి సెకను కూడా ఎంతో సంతోషంగా జీవించాలి. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే నీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే నిర్మలమైన మనసుతో మంచి ఆలోచనలు చేస్తూ ఎప్పుడూ కూడా పక్కవారి మంచినే కోరుతూ ఉంటారో వారెప్పుడూ ఆనందంగానే ఉంటారు. వారి ఆనందానికి కారణాలు ఉండవు తల్లి. ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని బాధలున్నా సరే, ఎన్ని అడ్డంకులున్నా సరే,
అవేవి కూడా వారి సంతోషాన్ని ఆపలేవు. అది కేవలం నిష్కల్మషమైన మనసును కలిగి నిర్మలమైన మనసుతో ఉండేటువంటి కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి మనసు నువ్వు కూడా పెంచుకోవాలి బిడ్డ. నీ కోపాన్ని నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు ఎందుకు విపరీతంగా కోప్పడిపోతున్నావో నీకైనా అర్థమవుతుందా తల్లి? అర్థం లేని కోపం అనర్థాలకి దారి తీస్తుందని తెలుసుకో. ఒక్కసారి కోపాన్ని కట్టడి చేసి చూడు తల్లి. జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. చూడమ్మా, నీకు నీ మాటలకు ఎవరో గౌరవం ఇవ్వలేదని బాధపడకు. అలా బాధపడుతూ నీ ఆనందాన్ని కోల్పోకు. అన్నీ మారుతాయి. కాస్త ఓపికగా ఉండు చాలు. నేను అన్నింటినీ చక్కబెడతాను తల్లి. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం ఉండదు. కాబట్టి లక్ష్యంపై దృష్టి. ఎప్పుడూ కూడా నువ్వు చేయాల్సిన పనిపైనే దృష్టి ఉండాలి. జరిగిన దానిని తలుచుకుని బాధపడకమ్మా. ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదు తల్లి, తాత్కాలికమే. నీకు ధైర్యం చెప్పడానికి నేనున్నాను కదా. నీకైనా కాలం వచ్చాక అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. కష్టకాలంలో భయపడకు. ఎందుకంటే జరిగేవి వాటంతట అవే జరిగిపోతాయి. శోధనలు వస్తాయేమో అని తలుచుకుంటూ కూర్చోకు బిడ్డ. నేను నీకు తోడుగా ఉండి నీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాను. నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్ట గడియలు మొదలవుతాయి తల్లి. ప్రతి క్షణం ఆనందంగా ఉండటం నేర్చుకో. అందరినీ అపార్థం చేసుకోకు బిడ్డ. అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయి. ఎవరు ఏమనుకున్నా నువ్వు మాత్రం నీలానే ఉండు బిడ్డ. నచ్చిన వారుంటారు, నచ్చని వారు వెళ్ళిపోతారు. కానీ వారు తిరిగి తిరిగి మళ్ళీ నీ దగ్గరకే వస్తారమ్మా. ఎందుకంటే నీ అంత నిజాయితీ, వారిపై నువ్వు చూపించినటువంటి నిష్కల్మషమైన ప్రేమ మరెవ్వరి దగ్గర వారికి దొరకదు. అయినా కానీ నేను నీకు తోడుగా ఉంటాను బిడ్డ. నేను నీకు కొన్ని అవకాశాలు కూడా పంపుతాను. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. ఓడిపోతానేమో అని అస్సలు భయపడకు. నువ్వు గెలవడానికి మాత్రమే పుట్టావు. నేను నీ తలరాతను అలానే రాశాను బిడ్డ. నువ్వు ప్రతి దానిలో గెలుస్తావు. నువ్వు అనుకున్న, నువ్వు కోరుకున్న ప్రతిదీ నువ్వు సాధించుకుంటావు. చూడు తల్లి, ఎన్ని కష్టాలొచ్చినా నేను చూపిన దారిలో నడు. నీకైనా మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని, కష్టాలను చూసి చూసి అలసిపోయావు కదా. అందుకే ఇక నీకు అన్ని శుభాలే కలిగించాలని నేను వచ్చానమ్మా. దేనికోసము దిగులు పడాల్సిన పని లేదు బిడ్డ. నీ ఎన్నో రోజుల కోరిక నెరవేరబోతోందమ్మా. అందుకోసం కాస్త ఓపికగా ఉండు. నువ్వు నన్ను ఏ కోరికైతే కోరావో, ఏ జీవితాన్నైతే ప్రసాదించమని నన్ను అడిగావో అది తప్పకుండా నీకు అందిస్తాను. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసేసానమ్మా. ఆలస్యమైతే కంగారు పడిపోకు. అమృతం లాంటి జీవితాన్ని నీకు అందిస్తాను. చూడు బిడ్డ, నీ భవిష్యత్తు చాలా అందంగా నేను రాశాను. అంత అందమైన జీవితం రావడానికి కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకో తెలుసా? పాల సముద్రాన్ని చిలకగానే మొదట విషమే వస్తుంది. ఓపికగా ఉంటే చివరికి అమృతం లభిస్తుంది. అర్థమైందా? ఎవరైతే చివరి వరకు ఓపికగా ఉంటారో వారు అమృతం లాంటి జీవితాన్ని పొందుతారు. విషం రాగానే భయపడి పారిపోయే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ అమృతాన్ని తాగలేరమ్మా. కనీసం చూడను కూడా లేరు. ఇప్పుడు అర్థమైందా తల్లి? జీవితంలో సంతోషం అనేది కొంచెం ఆలస్యంగానే వస్తుంది బిడ్డ. మొదట కష్టాలే వస్తాయి. ఎందుకంటే వాటిని తట్టుకుని నువ్వు నిలబడినప్పుడే
సంతోషం అనేది నీకు దక్కుతుంది. ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకో. నువ్వు ముందు కష్టపడే తీరాలి, ఆ తరువాతే సంతోషం వచ్చి ఉంటుంది. అర్థం కాలేదా తల్లి? చూడమ్మా, నువ్వు పుట్టగానే నడిచావా? లేదు కదా. నువ్వు బోర్లా పడటానికే 6 నెలలు పట్టింది. ఎన్ని రోజులు నువ్వు మోకాళ్ళతో తోగాడో, ఎన్ని రోజులు నువ్వు కూర్చోవడానికి కష్టపడ్డావు, నిల్చోవడానికి ఇబ్బంది పడ్డావు. అంత కష్టాన్ని ఎదుర్కొని నిలబడ్డావు కాబట్టి ఈరోజు నువ్వు ఎంతో ఆనందంగా నడవగలుగుతున్నావు. ఇప్పుడు అర్థమైందా నీ బాబా ఏం చెప్పాడో నీకు? ఇప్పుడున్న కష్టాలు ఎప్పటికీ ఉండిపోతాయని అనుకోకు. ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి జీవితం నీ ముందుంది. దానిని ఇంకా నువ్వు చూడలేదు తల్లి. కొద్ది రోజులు ఓపిక పట్టు. నువ్వు కోరిన ప్రతిదీ నెరవేర్చి నీ జీవితాన్ని నీ చేతిలో పెడతాను. అప్పటి వరకు కొంచెం సహనంగా ఉండు బిడ్డ. చూడమ్మా, నీకు నేనంటే ఎంత నమ్మకమో అలానే నువ్వంటే కూడా నాకు అంతే నమ్మకం. ఇక ఆలస్యం జరగదు బిడ్డ. రాబోయే రోజులన్నీ చిరుజల్లు లాంటి చల్లని సంతోషపు చినుకులు కురిపిస్తాను. ఇక ఎలాంటి ఆలోచనలు వద్దు తల్లి. అన్నీ నేను చక్కబెడతాను. నువ్వు నమ్మకంతో ఉండు. నీకు మంచి దారి నేను చూపిస్తాను తల్లి. ఇక ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు. మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుందేమో కదా. ఎంత చక్కని ఉదాహరణలతో చెప్పారో కదా. పాల సముద్రాన్ని చిలికినప్పుడు మొదట విషమే వచ్చిందంటండి. ఆ విషాన్ని చూసి భయపడి పారిపోతే చివరి వచ్చే అమృతాన్ని ఎలా చూస్తారు మీరు? ఆ అమృతాన్ని చూడందే దాన్ని ఎలా తాగుతారు, ఎలా చిరంజీవులు అవుతారు? అలానే జీవితం కూడా. ఇప్పుడున్నటువంటి ఈ కష్టాలను చూసి భయపడిపోతే అందమైన అద్భుతమైనటువంటి జీవితాన్ని బాబాగారు ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని తన బిడ్డల కోసం రాశారో వారు ఎలా చూడగలుగుతారు? ఈ కష్టాలకు భయపడిపోయి వీటినే ఆలోచించుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ కూర్చుంటే అలాంటి జీవితాన్ని ఎప్పుడూ వాళ్ళు చూడలేరు. అందుకే మన పని మనం చేసుకుంటూ మన లక్ష్యాన్ని ఆపుకోకుండా మన ప్రయత్నాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎవరైతే ఇలా నడుస్తారో వారు మాత్రమే వారు జీవితంలో బాబాగారు రాసినటువంటి మిరాకిల్స్ చూస్తారండి. అద్భుతాలు చూస్తారు. ఇది కళ నిజమా అనేటువంటి ఆశ్చర్యానికి వారు గురవుతారు. అలాంటి జీవితాన్ని చూడాలంటే మనం ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి. కష్టాలు శాశ్వతం అనుకోవడం మన మూర్ఖత్వం అండి, అమాయకత్వం కూడా. అలా ఎప్పుడూ అనుకోవద్దు. ఈరోజు ఉన్నటువంటి ఈ కష్టాలు ఎప్పటికీ ఉండవు. కొద్ది రోజులకు అవి పోతాయి. చీకటి తర్వాత ఎలా అయితే వెలుగు వస్తుందో కష్టాల తర్వాత అలానే సంతోషం కూడా వస్తుంది. మరొక ఉదాహరణ కూడా చెప్పారు బాబాగారు. అది వాళ్ళ గురించో వీళ్ళ గురించో చెప్పడం కాదు, మన గురించే చెప్పారు. ఒక్కసారి మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మనం నడవడానికి ఎంత కష్టపడి ఉంటాం. పుట్టగానే నడవలేదు కదా బాబాగారు చెప్పినట్టు. అసలు కాళ్ళు దోక్కుపోయేలాగా దోగాడుంటాం. బోళ్ళ పడటానికే ఒక 6 నెలలు, దగ్గర 6 నెలలు. కొంచెం ఫాస్ట్గా ఉన్న వాళ్ళు అయితే ఒక 3 నెలలు. కానీ కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే కదా. మంచం పట్టుకొని లేవాలి, తప్పటడుగులు వేయాలి. ఆ అడుగులు వేసేటప్పుడు ఎన్నిసార్లు కింద పడతామో, ఎన్ని దెబ్బలు తగులుంటాయో అవన్నీ ఓర్చుకొని నిలబడ్డాం కాబట్టి ఈరోజు ఎంతో ఆనందంగా నడవగలుగుతున్నాం, పరిగెత్తగలుగుతున్నాం, గెంతగలుగుతున్నాం. మన జీవితాన్ని ఒక చక్కటి ఉదాహరణగా చెప్పారండి బాబాగారు. ఇది విన్న తర్వాత కూడా ఇంకా మనం బాధపడుతూ ఉండడంలో అర్థమే లేదండి. మనకు మన బాబాగారు ఉన్నారు. మనకు ఆయన మంచి జీవితాన్నే రాసుంటారండి. తన బిడ్డల జీవితం ఇది. ఆయన ఎలా పడితే అలా ఎందుకు రాస్తారు? కష్టాలు ఒక్కటే ఎందుకు రాస్తారు తన బిడ్డలకు? ఎంతో ఆనందాన్ని రాసి ఉన్నారు. కాకపోతే ఆనందం రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు మనం వేచి ఉండాలి. మన ప్రయత్నాన్ని మనం చేస్తూ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ తండ్రి మన కోసం రాసినటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం పొందగలం. అలాంటి జీవితాన్ని పొందటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్.
మరి నాతో పాటు ఎంతమంది బాబాగారి భక్తులు వారి కోసం బాబాగారు రాసినటువంటి అద్భుతమైన జీవితాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకెప్పుడు కూడా బాధపడకండి. బాబాగారి పైన భారం వేసి సంతోషంగా ఉండండి. బాబాగారు ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉంటారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారు పంపినటువంటి ఈ చక్కని సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.